పంకపాటి పెబ్బకం ఏపీ మాజీ సీఎం జగనాల సార్ను మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు పోయి కలిసిండట. అక్రమ కేసులు పెట్టి కూటమి సర్కారు నాకు చిప్పకూడు చేతుల పెట్టాలని మళ్ళా చూస్తున్నది సారు, మీరే కాపాడాలని బాధనంతా బయట పెట్టి గోస మొత్తం చెప్పుకునేందుకు పోయిండా అంటే అన్ని ముచ్చట్లు తెలవాలంటే ఆడదాకా పోవాలి. పోదాం పండి. మొన్నటిదాకా జైల్లో చిప్పకూడు తిన్నా కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు సార్ ముఖము ఏం కూడా మెత్తబడ్డట్టు లేదు కదా, గుంజుకపోయినట్టు అసలే లేదు. అప్పటి లెక్క గుండ్రాయి లెక్క గట్టిగానే కానొస్తున్నాడు. అటు మాజీ సీఎం జగనాలు సారు, ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు మనసులు రెండు మురిసిపోతున్నట్టే లేదు. ఇద్దరి ముఖాలు మొత్తం ఎక్కదీపాలనే వెలిగిపోతున్నట్టు అనిపిస్తలేదు. ఇట్లా ఇద్దరు కూర్చొని ముచ్చట ముంగటేసుకున్నారా అంటే వేసుకోకుంటారా? అంబటి సారు జైల్లో చిప్పకూడు పెట్టి కూటమి సర్కారు గట్టిగానే తిప్పలు పెట్టిందని చెప్పుకున్నాడా అంటే మనసుల బాధనంతా పార్టీ పేపకు చెప్పుకుంటే వచ్చే తేప కాకుండా అటెనక సిక్కి వచ్చే తేప కన్నా అధికారంలోకి వస్తే మళ్ళా మంత్రి పదవన్న ఇస్తాడని మంచిగానే చెప్పుకోవచ్చు. అయ్యా మాజీ సీఎం జగనాలు సారు, అయినా అధికారంలోకి వచ్చినాక ఎవరు ఎందుకు ఊకుంటారు? ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రతిపక్ష పార్టీల లీడర్ల మీద అక్రమ కేసులు పెట్టుడు, అరెస్టులు చేసుడు, చిప్పకూడు చేతుల పెట్టుడే ఉంటుందా? ఇదంతా మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనేనా? మీ ఏలువడిలా ఎట్లున్నదో మేము చూడలేమా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.